రెడ్డి అని కానీ, చౌదరి అని కానీ, నాయుడు అని కానీ, యాదవ్ అని కానీ ఇట్లా. కానీ మీరు మాత్రం పవన్ సనాతని అని పెట్టుకున్నారు, ఎందుకు? అంటే నా వరకు ఏంటంటే ఒక హ్యూమన్ ఆర్డర్లో హ్యూమన్ సివిలైజేషన్ డెవలప్ అయ్యే టైంకి క్యాస్ట్, రిలీజన్ ఇట్లాంటివి ఏం లేవు. ఇట్స్ లైక్ వరల్డ్ ఈస్ అ ఫ్యామిలీ. తర్వాత డివైడ్ అయ్యి జనాలు బార్డర్స్ పెట్టుకున్నారు, తర్వాత రిలీజన్స్, క్యాస్ట్, ఇన్వేషన్స్ జరిగినాయి, ఆవిడకాడ కింగ్డమ్స్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న రిలీజన్, క్యాస్ట్ చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ అని పెట్టుకున్నానంటే నేను జస్ట్ నా క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాను. అక్కడ నాకు తెలియకుండానే సైకలాజికల్గా అక్కడ నేను ఒక బ్యారియర్ క్రియేట్ చేసేస్తున్నాను. అంటే నేను అంటే ఒక క్యాస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి తెలియకుండానే ఒక క్యాస్ట్ ప్రేడ్తో, ఒక రిలీజన్ ప్రేడ్తో. సో ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఇట్స్ వే ఆఫ్ లైఫ్ విచ్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ యాజ్ సివిలైజేషన్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. సో నా వరకు ఏంటంటే సనాతని అంటే ఇట్స్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ అబౌట్ ధర్మ. నేను మాట్లాడేది కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడతా, అది నా రిలీజన్లోనే జరుగుతుంది. కానీ సనాతని అంటే ఏంటి? ధర్మం మాట్లాడాలి కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఉంటుంది. సనాతని అంటే ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను మాట్లాడేది అందరికీ వర్తించాలి, నా జీవన విధానం అందరికీ వర్తించాలి. ఒక సెట్ ఆఫ్ పీపుల్ని నేను పట్టుకొని తిరిగితే అక్కడ డివిజన్ క్రియేట్ అవుద్ది. సో ఆ డివిజన్స్ ఉండకూడదు, మనిషికి భేదం ఉండకూడదు, ఆ విభజనలు ఉండకూడదు అనే మైండ్ సెట్తో నేను సనాతని పెట్టుకోవడం జరిగిందన్న.